ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని మొక్కలపాడు ప్రాథమిక పాఠశాల ఎదుట పీడీఎస్ఓ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్ఓ నాయకుడు పవన్ మాట్లాడుతూ మంత్రి లోకేష్ తీసుకొచ్చిన జీవో 1921 వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పాలెంకోట గ్రామంలోని ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభించాలని కోరారు. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన 1921 జీవోస్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టును భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టును వెంటనే వర్ధిల్లాలి పీడీఎస్ఓ 117వ జీవోని తీసుకొని వచ్చింది. నారా లోకేష్ యోగలం పాదయాత్రలో చెప్పింది ఏంటంటే ఈ 117వ జీవో ఏదైతే ఉందో అది విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేసే జీవో, దాన్ని మేము రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో నారా లోకేష్ యువగలం పాదయాత్రలో హామీ చేశాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ ఏం చేశాడు, దాని 117వ జీవోని రద్దు చేసి 1921 పునర్వ్యవస్థీకరణ అనే జీవోని తీసుకొని వచ్చాడు. దీని కారణం ఏంటంటే 1-2 తరగతులని ఏ గ్రామంలో ఉన్నాయో ఆ గ్రామంలోనే ఉంచి 3, 4, 5 తరగతులని మోడల్ ప్రైమరీ స్కూల్లో కలపడం జరిగింది. దీని కారణంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఒక 600 ఇస్తా ఉన్నాం. కానీ ఈ 600 ఇంకా రిలీజ్ చేయలేదు. అంతేకాకుండా రాకపోకలకి ఎంతో ఇబ్బందిగా ఉంది. ఏర్లు వాగులు ఇప్పుడు ఈ 3-4 జరిగినా కూడా హామీ మీరేను. ఈ 3-4 తరగతులు ఇక్కడే మొక్కలపాడులో కలపడం అయితే జరిగింది. గత సంవత్సరం 23 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సంవత్సరం 73 మంది విద్యార్థులు చేరిన కళాశాలలో తరగతి గదులు కొరత మరియు కాలేజీకి ప్రహరీ కూడా అనేది కూడా లేదు. ఇందువల్ల విద్యార్థులు బయట వరండాలో చదువుకోవాల్సిన పరిస్థితి. ఇంకా పక్కన ఒక టీచర్ అయితే పక్కన అంగన్వాడీ స్కూల్లో క్లాసులు అనేది జరపడం అయితే జరిగింది. విద్యార్థులకి తరగతి గదులు లేవు, ప్రహరీ కూడా లేదు. ఇంకోటి బాత్రూమ్ వెనకాల ఒక వాగు కూడా ఉంది. వర్షాకాలం పడినప్పుడు ఏంటంటే వాగులో పిల్లలు కొట్టుకోబోయే అవకాశం కూడా ఉంది. వీటిపై ఖచ్చితంగా చర్యలు వెంటనే తీసుకోవాలి.